Hello students, welcome back to our beautiful channel Learn Junior YouTube channel. మ్యాథమెటిక్స్ నుంచి టాప్ 100 షార్ట్కట్స్ వీడియోస్లో భాగంగా సెకండ్ పార్ట్లో ఉన్నాం మనం ఇప్పుడు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. మ్యాథమెటిక్స్ 10th క్లాస్లో ఏదైనా ఈజీ చాప్టర్ ఉంది అంటే సో మీరేం చెప్తారు? సెకండ్ చాప్టర్ సెట్ థియరీ అని చెప్తారు. బట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఏ క్వశ్చన్స్కి ఎక్కువ టైం పడుతుంది అని ఎవరినన్నా అడగండి మీరు, ఖచ్చితంగా వాళ్ళు సెట్ థియరీ అనే చెప్తారు. ఎందుకు అంటే వెన్ డయాగ్రామ్స్ మీద క్వశ్చన్స్ ఇస్తారు. సో ఇప్పుడు నేను మీకు వెన్ డయాగ్రామ్స్ మీద కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను. సో మీరు జనరల్ మెథడ్లో వెళ్తే చాలా లేట్ అవుతుంది. సో నేను మీకు ఇక్కడ కొన్ని ట్రిక్స్ చెప్తాను, ఆ ట్రిక్స్ని ఫాలో అవ్వండి. ఇవి క్వశ్చన్స్ వచ్చేసరికి పాలీసెట్ ఏపీఆర్ చేసి సో ప్రీవియస్ ఇయర్ పేపర్స్ నుంచి టఫ్ క్వశ్చన్స్ అన్నీ కూడా నేను తీసుకున్నాను. తక్కువ టైంలో ఏ విధంగా చేయాలి, పాసిబిలిటీ ఉన్నంత వరకు మనం తక్కువ టైంలో చేద్దాము. సో ఆ మెథడ్ని నేను మీకు చెప్తాను. సో ఫస్ట్ మనకి బేసిక్ లెవెల్ నుంచి వస్తాను. నేను చెప్పాను కదా, సో షార్ట్కట్స్ వీడియో ఏంటంటే అందరికి అర్థం కావడం కోసం నేను ఏం చేస్తున్నానంటే బేసిక్ లెవెల్ నుంచి వస్తున్నాను. చాలా స్లోగా కూడా ఈ వీడియోని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ మనకి 2 సెట్స్ ఇస్తారు కదా. సో ఫస్ట్ సెట్ని మనం అడ్డగీతలతో రిప్రజెంట్ చేసుకోవాలి. సెకండ్ సెట్ని నిలువు గీతలతో రిప్రజెంట్ చేసుకోవాలి. మన క్వశ్చన్లో యూనియన్ అడిగాడు అనుకోండి, అడ్డగీతల్ని కన్సిడర్ చేసుకోవాలి, నిలువు గీతల్ని కన్సిడర్ చేసుకోవాలి, అడ్డగీతలు నిలువు గీతలు కలిసి ఉన్నటువంటి దాన్ని కూడా కన్సిడర్ చేసుకోవాలి. ఇంటర్సెక్షన్ అడిగాడు అనుకోండి, అడ్డగీతలు నిలువు గీతలు ఉన్నటువంటిది మాత్రమే కన్సిడర్ చేసుకోవాలి. గ్రిడ్స్ అంటాం కదా, సో ఆ గ్రిడ్స్ని మాత్రమే కన్సిడర్ చేసుకోవాలి. సో సబ్ట్రాక్షన్ ఆఫ్ సెట్స్, డిఫరెన్స్ ఆఫ్ సెట్స్ ఇచ్చాడు అనుకోండి, ఓన్లీ అడ్డగీతలు ఉన్నది మాత్రమే కన్సిడర్ చేసుకోవాలి. సో ఇది మనకున్నటువంటి బేసిక్ పాయింట్స్. సో ఇప్పుడు ఆలస్యం చేయకుండా టాప్ క్వశ్చన్స్ని మనం చూద్దాం. ఇఫ్ ఏ అండ్ బి బి 2 నాన్-ఎంప్టీ సెట్స్ దెన్ ఏ మైనస్ బి ఈక్వల్ టు. సో మనకి ఇలాంటి క్వశ్చన్స్కి వెన్ డయాగ్రామ్స్ ద్వారా ముందుకెళ్తే మనకి ఫాస్ట్గా అయిపోతుంది. వెన్ డయాగ్రామ్ గీస్తున్నాను. ఇది సెట్ ఏ అనుకుంటున్నాను, ఇది సెట్ బి అనుకుంటున్నాను. నాన్ ఎంప్టీ సెట్స్ ఏ మైనస్ బి ఈక్వల్ టు అని చెప్పి అడిగారు కదా. సో ఇప్పుడు సెట్ ఏకి అడ్డగీతలు ఇస్తున్నాను, సెట్ ఏకి అడ్డగీతలు, సెట్ బికి నిలువు గీతలు. సో ఇప్పుడు మనల్ని ఏమడిగాడు, మైనస్లో ఇచ్చాడు. మైనస్ ఉంటే అడ్డగీతల్ని మాత్రమే మనం కన్సిడర్ చేసుకోవాలి. అడ్డగీతలు ఉన్నంత వరకు మనకి షేప్ ఒకసారి చూస్తే ఈ విధంగా వస్తుంది. మనకి సెట్ ఏలో ఈ విధంగా కర్వ్ షేపు, మూన్ షేప్ వస్తుంది మనకి. సో ఇప్పుడు ఈ షేపు ఆప్షన్స్లో ఎక్కడుందో మనం చూసుకుంటే ఆన్సర్ అయిపోతుంది. ఏ ఇంటర్సెక్షన్ బి అన్నాడు అనుకోండి, ఏ ఇంటర్సెక్షన్ బి మనకి వెన్ డయాగ్రామ్ వేసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇదే వెన్ డయాగ్రామ్ అనుకున్నాం అనుకో. సో ఇంటర్సెక్షన్ అంటే ఏమొస్తుంది, మిడిల్ పార్ట్ వస్తుంది. సో ఇది కాదని క్లియర్గా అర్థం అవుతుంది. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్కి వెళ్దాం. సెకండ్ ఆప్షన్ ఏ, ఇది సెట్ ఏ, ఇది సెట్ బి. సో ఇప్పుడు ఫస్ట్ దాంట్లో ఏమన్నాడు, ఏ డాష్ అన్నాడు. ఏ వదిలేసి మిగతా వాటన్నిటికీ కూడా అడ్డగీతలు నేను ఇస్తున్నాను. ఏ వదిలేసి మొత్తానికి అడ్డగీతలు. ఇప్పుడు బి, ఓన్లీ సెట్ బికి అన్నాడు, దీనికి నేను ఇస్తున్నాను. సో ఇప్పుడు మనకి ఇంటర్సెక్షన్ అన్నాడు కాబట్టి 2 కలిసి ఉన్నాయి అన్నాము. సో 2 కలిసి ఉన్నాయి అంటే ఈ షేప్ వస్తుంది మనకి, అంటే దాని ఆపోజిట్ షేప్ వస్తుంది, అంటే ఆన్సర్ ఇది కాదు. నెక్స్ట్ దానికి వెళ్దాం. ఆప్షన్ సికి కూడా ఒక వెన్ డయాగ్రామ్ వేసుకోవాలి. సో ఇది లేట్ అవుతుంది కదా మరి అని మీకు డౌట్ రావచ్చు. ఇది లేట్ అవుతుంది కాదంటలేదు, బట్ మీరు అదర్ మెథడ్స్లో వెళ్ళేదానికంటే కూడా ఇదే షార్టెస్ట్. ఇవి కూడా నేను టాప్ క్వశ్చన్స్ ఇస్తున్నాను. సో ఇక్కడ 3 క్వశ్చన్లు ఉన్నాయి చూసారా, ఈ 3 క్వశ్చన్లు కూడా ఒకే ఎగ్జామ్లో వస్తే చాలా కష్టం. సో ఈ 3 ఏదో ఒకటే వచ్చింది, ఎందుకంటే ఇవన్నీ కూడా టఫ్ లెవెల్ క్వశ్చన్స్. సో ఇప్పుడు 3వ ట్రై చేద్దాము. సో ఫస్ట్ ఏమన్నాడు, సెట్ ఏ అన్నాడు, అడ్డగీతలు చూస్తున్నాను నేను, సెట్ ఏకి అడ్డగీతలు. నెక్స్ట్ ఏమన్నాడు, బి కాంప్లిమెంట్ అన్నాడు కదా. సో సెట్ బి వదిలేసి మొత్తానికి కూడా నిలువు గీతలు, బి వరకు వదిలేస్తున్నాను, మిగతావన్నీ నిలువు గీతలు. సో ఇప్పుడు చూడండి, ఇంటర్సెక్షన్ అన్నాడు కాబట్టి ఏదైతే కామన్గా ఉందో అది మాత్రమే తీసుకోవాలి. సో కామన్గా ఉందంటే మనకి ఏదైతే షేప్ కావాలో ఆ షేప్ వచ్చేసింది చూడండి, ఈ షేప్ వచ్చేసింది మనకి. సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇది మనకి ఏపీఆర్జేసీలో అడిగారు 18th క్వశ్చన్. నెక్స్ట్ చూడండి 19th క్వశ్చన్. ఇఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్ టు 5 దెన్
బి ఇంటర్సెక్షన్ ఏ డాష్ ఈక్వల్ టు అన్నారు. సో దీనికి కూడా మనకి వెన్ డయాగ్రామే ప్రాసెస్. ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్ టు 5 అంటే డిస్జాయింట్ సెట్స్ అని అర్థం కదా. ఏ బి, ఇక్కడ మనల్ని ఏం అడిగారు, బి ఇంటర్సెక్షన్ ఏ డాష్ అన్నాడు. సో ఫస్ట్ బికి అడ్డగీతలు, ఏ డాష్కి నిలువు గీతలు, అంటే ఏ వదిలేసి మిగతా మొత్తానికి నిలువు గీతలు. ఓకే, సో ఇంటర్సెక్షన్ అన్నాడు కాబట్టి 2 ఉన్నాయి మాత్రమే తీసుకోవాలి. 2 ఉన్నది ఏముంది మనకి ఇక్కడ, షెడ్ బి అనేటువంటి దాంట్లో 2 ఉన్నాయి. సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. చూసారా, సో ఇలాంటి క్వశ్చన్లు మీకు అడగడానికి అవకాశం ఉంటుంది, ఎందుకంటే ఇలాంటి పాలిసెట్లో మాత్రమే అడుగుతారు. ట్రిపుల్ ఐటీలో కొంచెం యావరేజ్ క్వశ్చన్స్ అడుగుతారు. సో 19th క్వశ్చన్ చూసారా, సో ఇలాంటివి బాగా ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ 20th క్వశ్చన్. సో ఈ 20th క్వశ్చన్ చాలా అంటే చాలా టఫ్గా ఉంటుంది. క్వశ్చన్ కోసమే మనం 2 వెన్ డయాగ్రామ్లు గీసుకోవాల్సి ఉంటుంది ఈ క్వశ్చన్లో. సో జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ ఇది లేదనుకుంటున్నాను, ఏ యూనియన్ బి డాష్ అనేటువంటి దానికి నేను గీయాలి ఫస్ట్. ఇది సెట్ ఏ, ఇది సెట్ బి. సో ఇప్పుడు ఫస్ట్ ఏ డాష్కి మొత్తం ఏకి మొత్తం కూడా అడ్డగీతలు, సెట్ ఏకి అడ్డగీతలు, బి డాష్కి నిలువు గీతలు, సెట్ బి వదిలేసి మొత్తానికి నిలువు గీతలు ఇస్తున్నాను. సో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి కొంచెం నీట్గా ఉండాలి కాబట్టి వీడియో కాబట్టి సో నేను ఇలా చేస్తున్నాను. మీరు ఎగ్జామ్లో ఇవేం పట్టించుకోరు కదా, ఓఎంఆర్ఏ కాబట్టి సో మీరు ఎంత ఫాస్ట్గా చేయగలిగితే అంత ఫాస్ట్గా చేసుకోండి. సో ఇప్పుడు మనకి ఏమన్నారు, యూనియన్ అన్నారు. యూనియన్ అంటే ఏం తీసుకోవాలి, అడ్డగీతలు ఉన్నది తీసుకోవాలి, నిలువు గీతలు ఉన్నది తీసుకోవాలి, ప్రెట్స్ గ్రిడ్స్ కూడా తీసుకోవాలి కదా. సో ఇప్పుడు ఏం చేయాలంటే మీకు వచ్చినటువంటి రిజల్ట్ని అంతా కూడా అడ్డగీతలతో రిప్రజెంట్ చేసుకోవాలి. దీని నుంచి మనం నెక్స్ట్కు మూవ్ అయితే, సో ఇదంతా కూడా ఒక సెట్ అనుకుంటున్నాను, ఇది ఒక సెట్ అనుకుంటున్నాను. సో ఇది సెట్ 1, ఇది సెట్ 2, ఈ సెట్ 2నే బి అవుతుంది మనకి. సో ఇక్కడ ఫస్ట్ దాంట్లో వచ్చిన రిజల్ట్ అంతా కూడా అడ్డగీతలతో రిప్రజెంట్ చేస్తున్నాను. సో అలా రిప్రజెంట్ చేస్తే నాకు బి మైనస్ ఏ తప్ప మిగతాదంతా కూడా అడ్డగీతలు ఇచ్చుకోవాలి అని నాకు తెలుస్తుంది. మిగతాదంతా అడ్డగీతలు, బి మైనస్ ఏ మాత్రమే వదలాలి. సో ఇక్కడ ఇంటర్సెక్షన్ కూడా కవర్ చేయాలి. సో ఇది మనకి అడ్డగీతలు ఫస్ట్ సెట్ ఇది అయిపోయింది. నెక్స్ట్ సెట్ బికి నిలువు గీతలు, బి వరకు నిలువు గీతలు ఇచ్చుకోండి, బి వరకు నిలువు గీతలు. సో ఇప్పుడు మనకి ఉన్నాడు ఇంటర్సెక్షన్ అన్నాడు కాబట్టి సో 2 కామన్గా ఉంది మనకి, ఈ ఏరియాలో కామన్గా ఉంది. సో ఏ ఇంటర్సెక్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో దీంతో మనకి సెట్ థియరీలో వచ్చేటువంటి పాపులర్ క్వశ్చన్స్, టాప్ క్వశ్చన్స్, టఫ్ క్వశ్చన్స్, సో 3 క్వశ్చన్లు కూడా కంప్లీట్ అయిపోయినాయి. మరి మీకు డౌట్ రావచ్చు, సో చాలా టైం పట్టింది కదా సార్ అని. నేను అక్కడ ఇచ్చింది ఏంటంటే 3 సంవత్సరాల నుంచి టఫ్ క్వశ్చన్స్ అన్నమాట ఇవి. సో ఆ 3 ఏదో ఒకటే వస్తుందిలేండి, బట్ అది మాత్రం టైం పడుతుంది. ఈ మెథడ్ని ఫాలో అయితే మీకు ఖచ్చితంగా తక్కువ టైం పడుతుంది, అదర్ మెథడ్స్ని ఫాలో అయితే ఇంకా లేట్ అవుతుంది. నెక్స్ట్ చూడండి, సో ఇదైతే అసలు ఈ ఇంకా పవర్ఫుల్ షార్ట్ కట్స్. సో ఇంకొద్దాం పవర్ఫుల్ షార్ట్ కట్స్కి. ఇఫ్ 1 0 ఆఫ్ 2x² - 3x + k ఈజ్ రెసిప్రోకల్ టు ద అదర్, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ k. అసలు ఇది క్వశ్చన్ చూసిందనే చెప్పచ్చు, పెన్ను కూడా పెట్టాల్సిన అవసరం లేదు. కానీ మీరు కనుక జనరల్ మెథడ్లో చేస్తే ఇక నేను చెప్పాల్సిన అవసరం లేదు. సో ఒకటి x అయితే ఇంకోటి 1/x అనుకుని సో ఆ ప్రాసెస్ అంతా ఉంటుంది. బట్ ఇక్కడ ఏంటంటే సింపుల్ షార్ట్ కట్, ఆన్సర్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, ఆప్షన్ డి. ఎలా చెప్పాను అంటే క్వశ్చన్ చూసిందనే చెప్పచ్చు. సో 2 రూట్స్ ఉంటాయి కదా మనకి, క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో 2 రూట్స్ ఉంటాయి. సో ఫస్ట్ రూటు సెకండ్ రూట్కి రెసిప్రోకల్ అయిందనుకోండి, ఇచ్చినటువంటి క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో కోఎఫిషియంట్ ఆఫ్ x² ఈక్వల్ టు కాన్స్టెంట్. సో ఇప్పుడు ఇక్కడ ఏదైతే వాల్యూ ఉంటుందో ఇక్కడ కూడా అదే వాల్యూ ఉంటుంది. సో ఇప్పుడు మీకు ఎగ్జామ్లో k ప్లేస్లో 2 ఇచ్చి ఇక్కడ k ఇచ్చాడు అనుకోండి, అయినా కానీ మీకు ఆన్సర్ 2నే. సో మీరు ఇక్కడ కాన్సెప్ట్ని అర్థం చేసుకోండి. ఒక రూటు ఇంకొక రూట్కి రెసిప్రోకల్ అయితే, ఒక 0 ఇంకొక 0కి రెసిప్రోకల్ అయితే ఇచ్చినటువంటి క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో ఉన్నటువంటి కోఎఫిషియంట్ ఆఫ్ x² కాన్స్టెంట్కి ఈక్వల్ అవుతుంది. ఇది మనకి షార్ట్ కట్. సో ఇంకా మీరు ప్రాసెస్ చేయాల్సిన అవసరమే లేదు. నెక్స్ట్ 22కి రండి. ఇఫ్ ఆల్ఫా కమ బీటా ఆర్ ద రూట్స్ ఆఫ్ ద ఈక్వేషన్ x² - 7x + 3, దెన్ ఫైండ్ α³ ఇంటూ β⁴ + α⁴ ఇంటూ β³. సో ఈ క్వశ్చన్కి మీరు
చాలామంది ఏం చేస్తారంటే రూట్స్ని ఫైండ్ అవుట్ చేసి ఇందులో సబ్స్టిట్యూషన్ చేస్తారు. సో అలా చేయాల్సిన అవసరం లేదు. సో దీన్ని నేను ఏ విధంగా రాస్తానంటే ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఆల్ఫా క్యూబ్ ఇంటూ బీటా క్యూబ్. సో ఇలా రాసుకోవచ్చు కదా. సో ఇప్పుడు నేను ఇంటూ చేశాను అనుకోండి, నాకు ఈ వాల్యూనే వస్తుంది. కాబట్టి ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాను. ఆల్ఫా ప్లస్ బీటా ఎలా కనుక్కోవాలి, నాకు తెలుసు -b/a. సో ఇక్కడ -b/a, సో ఇక్కడ -b/a వాల్యూ ఏముందో చూసుకోవాలి. సో -7 ఉంది, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి +7 అవుతుంది. +7/1 ఆల్ఫా ప్లస్ బీటా ప్లేస్లో 7 పెడుతున్నాను. నెక్స్ట్ ఆల్ఫా క్యూబ్ ఇంటూ బీటా క్యూబ్. సో దీన్ని ఆల్ఫా బీటా పవర్ 3గా రాసుకోవచ్చు కదా. సో ఇప్పుడు ఆల్ఫా బీటా ఫైండ్ అవుట్ చేయండి. ఆల్ఫా బీటా c/a అవుతుంది. c/a వాల్యూ 3 అవుతుంది. సో 3/3 7 ఇంటూ 27, 7 7 49, 7 2 14, ఒక 4 18, 189. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇది షార్ట్ కట్. మీరేంటంటే ఇక్కడ రూట్స్ ఫైండ్ అవుట్ చేసి ఆల్ఫా క్యూబ్ బీటా పవర్ 4, సో ఇదంతా వేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఆల్ఫా ప్లస్ బీటా ఆల్ఫా క్యూబ్ ఇంటూ బీటా క్యూబ్గా డివైడ్ చేసుకొని డైరెక్ట్గా మీకుంది కదా -b/a c/a అని, ఆ వాల్యూ సబ్స్టిట్యూషన్ చేస్తే అయిపోతుంది. నెక్స్ట్ 23rd చూడండి. ఫైండ్ ద కోషియంట్ వెన్ 3x పవర్ 4 మైనస్ 4x క్యూబ్ మైనస్ 3x మైనస్ 1 ఈజ్ డివైడెడ్ బై x ప్లస్ 1. సో ఇక్కడ ఏమంటున్నాడంటే కోషియంట్ కనుక్కోమంటున్నాడు. ఇది మాకు సిలబస్లో లేదు, పాలినామియల్స్ చాప్టర్లో నుంచి తీసేశారు, ఇలాంటి రీజన్స్ చెప్పొద్దు. ఎందుకంటే 9th క్లాస్లో మీకు ఈ డివైడ్ చేసేటువంటి ప్రాసెస్ ఆల్రెడీ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇవ్వడానికి ఛాన్స్ ఉంది. సో ఇప్పుడు ఏంటంటే ఇది మీరు ఫైండ్ అవుట్ చేయాలి అంటే చాలామంది జనరల్ మెథడ్ మాత్రమే ఫాలో అవుతారు. బట్ మీరు ఇక్కడ టైం సేవ్ చేసుకోవడానికి ఒక అద్భుతమైనటువంటి మెథడ్ ఉంది. సో అదేంటో చెప్తాను చూడండి. సో ఇక్కడ మీరు ఏం చేసుకోవాలంటే ఇచ్చినటువంటి ఈక్వేషన్ని ఫస్ట్ రాసుకోవాలి. 3x పవర్ 4 మైనస్ 4x క్యూబ్. ఇక్కడ చూడండి స్క్వేర్ ఇవ్వలేదు కాబట్టి మీరు ఖచ్చితంగా స్క్వేర్ రాసుకోవాలి. ఎలా రాసుకోవాలి అంటే 0 × x² రాసుకోండి. వాల్యూ ఏమైనా మారుతుందా? మారదు కదా. ప్లస్ కావాలంటే ప్లస్ పెట్టుకోండి, మైనస్ కావాలంటే మైనస్ పెట్టుకోండి, ప్రాబ్లం ఏం లేదు. నెక్స్ట్ ఇంకా మిగతాది రాసుకోండి -3x. సో ఇది కాన్స్టెంట్ కదా, కాన్స్టెంట్ని అలా ఉంచండి. దీనికి ఇలా లైన్లు కొట్టుకోండి. సో ఇప్పుడు మనకి డివైడెడ్ బై x ప్లస్ 1 కదా, x ప్లస్ 1. సో ఇప్పుడు x ప్లస్ 1 అనేటువంటిది మనం డివైడ్ చేయాలి. ఈక్వల్ టు 0 చేస్తే మనకు వచ్చే వాల్యూ ఎంత? x ఈక్వల్ టు -1. సో ఈ వాల్యూని అలా గుర్తుపెట్టుకోండి, -1. సో ఇప్పుడు ఏం చేయాలి, కాన్స్టెంట్ వాల్యూ అనేది దీనికి బయట వేయండి. -1 కాన్స్టెంట్ ఉంది కదా, దీనికి బయట వేయండి. సో ఇప్పుడు కోఎఫిషియంట్ ఏదైతే హైయెస్ట్ పవర్ కోఎఫిషియంట్ ఉంటుందో దాన్ని డైరెక్ట్గా కిందకి దించుకోండి. 3 × -1 ఎంత అవుతుంది? -3. ఆ -3 అనేటువంటి వాల్యూని ఇక్కడ వేసుకోండి. ఈ రెండింటిని యాడ్ చేస్తే నాకు వచ్చేటువంటి వాల్యూ -7. సో ఇప్పుడు -7 ఇంటూ -1 నాకు వచ్చేటువంటి వాల్యూ +7. ఇక్కడ వేసుకోండి వాల్యూని. 0 + 7 అంటే 7 అవుతుంది. 7 ఇంటూ -1 నాకు వచ్చేటువంటి వాల్యూ -7. సో యాడ్ చేయండి -10. -10 ఇంటూ -1 నాకు వచ్చేటువంటి వాల్యూ +10. వాల్యూ ఇక్కడ వేసుకోండి. సో మీకు రిమైండర్ అడిగాడు అనుకోండి, ఈ గీత బయట ఉంటుంది చూసారా, అది రిమైండర్. అంటే +9 అనేటువంటిది రిమైండర్. ఇక్కడ ఉంటుంది చూసారా, అది కోఎఫిషియంట్. సో కోఎఫిషియంట్ మరి మీకు ఇక్కడ ఆప్షన్స్లో లేదు కదా, 3 -7 7 -10 అని. సో ఎలా చూసుకోవాలంటే ఇది కాన్స్టెంట్, ఇది x, ఇది x², ఇది x³. ఇప్పుడు ఏం రాయాలి? 3x³ -7x² +7x -10. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో మీరు ఒకసారి ఆప్షన్స్ చూస్తే చూడండి ఒకసారి. ఇక్కడేమో సైన్స్ మార్చాడు. సో ఆప్షన్స్ కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. సో ఇది చూసారా ఎంత ఈజీ షార్ట్ కట్. మీరు జనరల్ మెథడ్లో ఫాలో అయితే ఖచ్చితంగా కన్ఫ్యూజ్ అవుతారు. బట్ ఏంటంటే క్వశ్చన్లో మీరు ఇక్కడ ఒక్కసారి చూసుకోవాలి పవర్స్ కరెక్ట్గా ఇచ్చాడా లేదా అని. ఇవ్వకపోతే ఇక్కడ నేను చేశాను కదా 0 యాడ్ చేయడం, అలా యాడ్ చేసుకోవాలి. సో షార్ట్ కట్స్ అయితే చాలా బాగున్నాయి. మీరు ఫాలో అయ్యారు అంటే మాత్రం ఖచ్చితంగా మీకు టైం అయితే సేవ్ అవుతుంది. సో నేను లాస్ట్ వీడియోలో నేను చెప్పాను షేర్ చేయండి అని. సో చాలామంది షేర్ చేశారు. ఏంటంటే ఎగ్జామ్ దగ్గరలోనే ఉంది. సో నా ప్రాబ్లం కూడా అదే, ఎగ్జామ్ దగ్గరలోనే ఉంది. సాధ్యమైనంత వరకు ఎక్కువ స్టూడెంట్స్కి చేరాలనేటువంటిదే నా ఉద్దేశం. సో ఇక కొంచెం ఫాస్ట్గా చెప్తాను, ఇక్కడి నుంచి ఈజీగానే ఉంటాయి. ద జీరోస్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ని మీకు ఇచ్చి జీరోస్ కానీ రూట్స్ కానీ కనుక్కోమన్నారనుకో, సో మీరు పెద్ద వాల్యూస్ అనుకో, ఇప్పుడు ఈ వాల్యూ ఉందనుకోండి,
మీరు 2 నెంబర్స్ని ఫైండ్ అవుట్ చేసి ఇంటూ చేసి యాడ్ చేసి చూసుకోవడానికి లేట్ అవుతుంది. కాబట్టి ఆప్షన్స్ ద్వారా ముందుకెళ్ళండి. ఆప్షన్స్ ద్వారా ముందుకెళ్ళాలి. ఎలా వెళ్ళాలి అంటే ఇక్కడ చూడండి 2,33 ఉంది కదా. సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఈ వాల్యూని ఇలా రాసుకుంటున్నాను. x-2 ఇంటూ x-33. ఇక్కడ ఏదైతే సైన్ ఉంటుందో దానికి ఆపోజిట్ సైన్ రాసి పడేయండి అంతే. ఇక్కడ ఏమవుతుంది x-5 ఇంటూ x+33. ఇదేమవుతుంది x-2 ఇంటూ x-5. ఇదేమవుతుంది x-31 ఇంటూ x-33. సో నేను ఇక్కడ అన్నీ రాశాను మీకు అర్థం కావడం కోసం. సో ఇప్పుడు ఏంటంటే ఈ రెండింటిని మల్టిప్లికేషన్ చేయండి. ఎంత అవుతుంది 66. ఈ రెండింటిని మల్టిప్లికేషన్ చేయండి. ఎంత అవుతుంది -165. ఈ రెండింటిని మల్టిప్లికేషన్ చేస్తే 10. ఈ రెండింటిని మల్టిప్లికేషన్ చేస్తే మీకు అవసరం లేదు ఇది. సో ఇక్కడ చూడండి -165 వచ్చింది చూసారా. ఇక్కడ కూడా -165 ఉంది. ఖచ్చితంగా మీకు రూట్ ఏమవుతుంది ఇదే అవుతుంది, జీరోస్. లేదు 2 నెంబర్లకి ప్రొడక్ట్ సేమ్ వచ్చింది అనుకోండి. ఫర్ సపోజ్ దీనికి కూడా 165 వచ్చింది అనుకోండి. అప్పుడు మీరు ఏం చేయాలి, ఈ 2 నెంబర్ని యాడ్ చేయాలి. యాడ్ చేసినప్పుడు 28 వస్తుందా రాదా చూసుకోవాలి. సో దేనికైతే ఈ రెండింటిని యాడ్ చేసినప్పుడు 28 వస్తుందో అదే మీకు కరెక్ట్ ఆన్సర్. ఫస్ట్ దీనికి చూడండి 33 - 5 28 సరిపోయిందా. రెండింటిని ప్రొడక్ట్ చేశారు, -165 సరిపోయిందా, సరిపోయింది. సో ఇదే మనకి కరెక్ట్ ఆన్సర్. సో ఈ విధంగా ఆప్షన్స్ ద్వారా వెళ్తే ఆల్మోస్ట్ మీకు జనరల్ మెథడ్లో చేసిన దానికంటే 2 minutes సేవ్ అవుతుంది. నెక్స్ట్ 25th దానికి వెళ్దాం. సో అసలు 25th అయితే మీరు పెన్ను పెట్టాల్సిన అవసరం కూడా లేదు. సో ఇక్కడ చూడండి a+b = 4 ఇచ్చారు. సో ఇప్పుడు a, b వాల్యూస్ని కనుక్కోమంటున్నారు. కొన్నిసార్లు ఏం చేస్తాడంటే ఆప్షన్స్ లూజ్గా వదిలేస్తాడు. సో ఇక్కడ చూడండి రెండింటిని యాడ్ చేస్తే -4 వస్తుంది, ఈ రెండింటిని యాడ్ చేస్తే 2 వస్తుంది, ఈ రెండింటిని యాడ్ చేస్తే -2 వస్తుంది, ఈ రెండింటిని యాడ్ చేస్తే 4 వస్తుంది. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి. అన్నిసార్లు ఇలా ఇవ్వడం, కొన్నిసార్లు మాత్రమే ఇస్తాడు. మీరు ఒకసారి క్వశ్చన్ చదివింగలని ఒకసారి ఆప్షన్స్ మీద లుక్ చేయండి. ఇప్పుడు మీరు ఇది ఉంది అని తెలుసుకోకుండా జనరల్ మెథడ్ని మీరు ఫాలో అయ్యారనుకోండి. జనరల్ మెథడ్ అంటే ఏంటి, x+2 ఫ్యాక్టర్ అన్నాడు కాబట్టి x = -2, x ప్లేస్లో -2ని సబ్స్టిట్యూట్ చేసి b వాల్యూ బయటికి తీసుకొని రావడం, b వాల్యూని బట్టి మళ్ళీ ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేసి a వాల్యూ తెచ్చుకోవడం, మళ్ళీ a+b చేయడం. సో ఇదంతా చేసే బదులు టైం అయితే పడుతుంది. బట్ ఆప్షన్స్ ఒకసారి చూసుకున్నప్పుడు ఆప్షన్స్ ఎలా ఇచ్చేసాడు సింపుల్గా అని మీరు తెలుసుకున్నారనుకో కరెక్ట్ ఆన్సర్ 1 సెకండ్లో పెట్టేస్తారు. సో ఇది ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ 26th చూడండి. ఇఫ్ n ఈజ్ డాష్ దెన్ x⁴n + y⁴n ఈజ్ డివిజిబుల్ బై x+y. సో ఇదేంటంటే పాలీసెట్లో చాలాసార్లు అడిగాడు. సో అందుకని ఈ క్వశ్చన్ ఇచ్చాను. సో ఇక్కడ ఏంటంటే x⁴n + y⁴n డివైడెడ్ బై x+y. సో ఇక్కడ నేను n ప్లేస్లో ఏ వాల్యూ పెట్టినప్పుడు ఈ వాల్యూ x+y చేత డివైడ్ చేయబడుతుంది అనేటువంటిది క్వశ్చన్. సో దీనికి ఆన్సర్ ఆడ్ నెంబర్. మీరు ఒకసారి ఆప్షన్స్ చూసుకుంటారు. ఈ ప్రాసెస్ తెలియని వాళ్ళు, ఈ షార్ట్కట్ తెలియని వాళ్ళు ఏం చేస్తారు, ఆప్షన్స్ చూసుకుంటారు. సో ఇక్కడ ఆడ్ నెంబర్ ఉంది, x⁴1 + y⁴1 డివైడెడ్ బై x+y డివిజిబుల్ అవుతుంది. నెక్స్ట్ ఆడ్ నెంబర్ అన్నాం కాబట్టి x³ + y³ డివైడెడ్ బై x+y. సో ఇవన్నీ చెక్ చేసుకుంటారు. బట్ మీరు అలా చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. బ్లైండ్గా గుర్తుపెట్టుకోండి, పైన ప్లస్ కింద ప్లస్ ఉంటే ఆడ్ నెంబరు. అండ్ అదేవిధంగా ఇంకోటి కూడా చెప్తున్నాను, పైన మైనస్ కింద మైనస్ ఉందనుకోండి న్యాచురల్ నెంబర్. సో పైన మైనస్ కింద ప్లస్ ఉందనుకోండి మీకు వచ్చేటువంటి వాల్యూ ఈవెన్ నెంబర్. సో ఇది మనకి కరెక్ట్ ఆన్సర్. కొంచెం గుర్తుపెట్టుకోండి. సో ఎందుకంటే మళ్ళీ మీరు ప్రాసెస్ చేయాలి అంటే చాలా కష్టం. ఇలాంటి క్వశ్చన్స్ ఎక్కువగా అడుగుతున్నాడు కాబట్టి ఇది ఇంక్లూడ్ చేశాను. నెక్స్ట్ 27th క్వశ్చన్, x = -my² గ్రాఫ్ లైసిన్. సో ఇది చాలాసార్లు అడిగాడు క్వశ్చన్. సో ఈ క్వశ్చన్కి ఏంటంటే వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకొని మనం బయటికి ఆన్సర్ రాబట్టాలి. బట్ నేను చెప్పే మెథడ్లో వెళ్ళండి. సో మీరు ఏం చేస్తారంటే -1 0 +1 ఈ 3 వాల్యూస్ని y ప్లేస్లో సబ్స్టిట్యూషన్ చేయండి. మీకు ఆన్సర్ ఖచ్చితంగా ఈజీగా వస్తుంది. సో ఇప్పుడు y ప్లేస్లో -1 పెట్టినప్పుడు నాకు x ప్లేస్లో ఏం వాల్యూ వస్తుంది, -1 పెట్టినప్పుడు +1 అవుతుంది. మళ్ళీ ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మళ్ళీ -1 వస్తుంది. y ప్లేస్లో +1 పెట్టినప్పుడు ఇక్కడ మైనస్ ఉంది కదా ఎలాగో, సో ఖచ్చితంగా అవుట్పుట్ మళ్ళీ నాకు -1 వస్తుంది. y ప్లేస్లో 0 పెట్టినప్పుడు నాకు వాల్యూ ఏమొస్తుంది, x = కూడా 0 వస్తుంది. ఎందుకంటే m కూడా 0 అయిపోతుంది కదా. సో ఇప్పుడు ఇది నాకు వచ్చినటువంటి వాల్యూస్. ఒకసారి గ్రాఫ్ గీసుకోండి. గ్రాఫ్ గీసుకున్నప్పుడు x0 y0 అన్నప్పుడు ఆరిజిన్ వస్తుంది కదా. నెక్స్ట్ y -1 x -1 అన్నప్పుడు ఇక్కడికి వస్తుంది.
y+1 x-1 అన్నప్పుడు ఇక్కడికి వస్తుంది. సో ఇక్కడ ఒకసారి ఇలా గీసుకుంటే అర్థమైపోతుంది క్వాడ్రంట్ 3లో ఉన్నాయని. సో మీరు ఏం చేయాలి, షార్ట్ కట్ ఏంటంటే ఒక నెగిటివ్ నెంబరు, ఒక పాజిటివ్ నెంబరు, 0. సో ఈ 3 సబ్స్టిట్యూషన్ చేయండి. ఇక్కడ ఏమి ఇచ్చారు అనేది మీకు అనవసరం. ఈ 3 సబ్స్టిట్యూషన్ చేస్తే ఆన్సర్ వెంటనే వస్తుంది. ఇది నేను మీకు చెప్పేటువంటి 27th షార్ట్ కట్. నెక్స్ట్ 28ది. సో 28ది చూడండి, a 0 of polynomial x^2020 ప్లస్ -1/2021 ఈజ్. సో ఇక్కడ పాలినామియల్ 0 ఆఫ్ ఏ పాలినామియల్ అంటే ఇచ్చినటువంటి ఈక్వేషన్ని ఈక్వల్ టు 0 చేసుకోవాలి, అవునా కదా. సో ఇప్పుడు మనకి ఇది ఏమవుతుంది, వాల్యూ -1 అవుతుంది, ఎందుకంటే పవర్లో ఆడ్ నెంబర్ ఉంది కాబట్టి. సో ఇక్కడ x^2020 -1 = 0. సో ఇక్కడ x ప్లేస్లో 1 ఉందనుకోండి, వాల్యూ 0 అయిపోతుంది. ఆప్షన్ ఏ ఇస్తే కరెక్ట్ ఆన్సర్ అని ఆప్షన్ ఏ పెడతారు, కానీ ఆప్షన్ ఏ తప్పు. ఆప్షన్ బి. సో ఇక్కడ చూడండి, -1 పెట్టామనుకోండి, పైన ఈవెన్ నెంబర్ ఉంది కాబట్టి సో మళ్ళీ పాజిటివ్ నెంబర్ వస్తుంది, 1 - 1 0. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అని ఇది పెడతారు, ఇది కూడా తప్పే. ఆన్సరు +or-1. సో ఇక్కడ 2 పెట్టారనుకోండి, సో 2 పెడితే మీకు కరెక్ట్ ఆన్సర్ కాదు అది. సో ఇక్కడ ప్లస్ పెట్టచ్చు, మైనస్ పెట్టచ్చు. సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్స్లో మీకు టెంప్ట్ చేయడానికి అడుగుతాడు, సో అందుకని ఇది స్పెషల్గా నేను మీకు చెప్తున్నాను. నెక్స్ట్ 29th చూడండి, 2 numbers are in the ratio 1:3. If 5 is added to both the numbers, the ratio become 1:2. Then find the numbers. అసలు ఈ క్వశ్చన్ ఇచ్చాడు అంటే ఎంత టైం పడుతుందంటే మినిమం 5 minutes పడుతుంది ఈ క్వశ్చన్ సాల్వ్ చేయడానికి. ఎందుకు అంటున్నారంటే, సో ఇక్కడ k అనేటువంటి వాల్యూని తీసుకోవాలి, మళ్ళీ ఆ k అనేటువంటి వాల్యూకి +5 అనేటువంటిది యాడ్ చేయాలి. సో ఇదంతా చాలా అంటే చాలా లెంతీ ప్రాసెస్. బట్ మనం ఆ లెంతీ ప్రాసెస్ని పట్టుకొని కూర్చుంటే ఇక్కడ అవ్వదు. సో ఏం చేయాలి, ఆప్షన్స్ చూసుకోండి. ఇక్కడ 1:3 రేషియో అన్నాడు, 3 1s are 3, 3 3s are 9. సో ఇది 1:3లోనే ఉంది. 4 1s are 4, 4 3s are 12. ఇది 1:3 రేషియోనే. 5 1s are 5 3s are ఓకే. 21s are 26, 23s are ఇది 1:3నే. సో మనం ఇంకా చేయగలిగింది ఏం లేదు, నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాలి. ఈ 5 ఈజ్ యాడెడ్ టు బోత్ ద నెంబర్స్ అన్నాడు. సో ఇప్పుడు ఈ 2 నెంబర్లకి 5 యాడ్ చేద్దాం. 5 యాడ్ చేసినప్పుడు ఏమవుతుంది, సో ఇది వచ్చేసరికి 8, ఇది వచ్చేసరికి 15. సో ఇప్పుడు 5 అనే నెంబర్ యాడ్ చేసినప్పుడు 1:2 వస్తుంది అన్నాడు, బట్ ఇక్కడ ఏమొచ్చింది 8:15 వచ్చింది, కాబట్టి ఇది తప్పటి ఆప్షన్. సో ఇది కూడా రాదు. సో ఇది ఒక్కసారి చూడండి, 5 + 5 10, 15 + 5 20. సో 1:2 రేషియోలోనే ఉంది కదా, ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇది మీరు క్వశ్చన్ సాల్వ్ చేయడానికి ఎంత టైం కావాలి మీకు, 1 minute చాలు కదా మీకు. బట్ మీరు జనరల్ మెథడ్లోకి వెళ్తే నేను చెప్పేదా 5 minutes పడుతుంది మినిమం. సో ఇలాంటివే మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్లో మనం తెలుసుకోవాల్సింది. నెక్స్ట్ చూడండి, ద సమ్ ఆఫ్ 2-digit నెంబర్ అండ్ నెంబర్ అబ్టైన్డ్ బై రివర్సింగ్ ఆర్డర్ ఆఫ్ ద డిజిట్స్ ఈజ్ 99. ఇఫ్ డిజిట్స్ డిఫర్ బై 3 ఫైండ్ ద నెంబర్. డిజిట్స్ డిఫర్ బై 3 అన్నాడు. సో ఇక్కడ చూడండి ఒకసారి, డిజిట్స్ డిఫర్ బై ఎంత ఉంది, 1, ఇక్కడ 3, ఇక్కడ 7, ఇక్కడ 5. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. లేదు నేను జనరల్ మెథడ్ చేసుకోవాలనుకుంటున్నాను అంటే XY, దీన్ని రివర్స్ చేసినప్పుడు, సో ఇది XY అన్నప్పుడు నాకు ఎంత వస్తుంది, x + 10y. సో రివర్స్ చేసినప్పుడు YX, y + 10x. సో ఈ మెథడ్ మీకు తెలిసే ఉంటుంది ఈ మెథడ్. సో ఇది మోర్ దెన్ 5 minutes పడుతుంది, డౌట్ లేదు. సో ఇక్కడ ఏమన్నాడు, నువ్వు చదువుకో ఒకసారి. సో ఇప్పుడు ఏమంటున్నాడు, ఒక డిజిట్ ఉందంట, ఆ డిజిట్ని రివర్స్ చేయాలంట, రెండింటిని యాడ్ చేసినప్పుడు 99 వస్తుందంట. సో ఈ 4 ఆప్షన్స్ మీరు ఆ విధంగా రివర్స్ చేసుకొని యాడ్ చేస్తే మీకు 99 వస్తుంది, కాదంటలేదు. ఇప్పుడు ఇది చూసుకోండి, 45 + 54 ఆన్సర్ 99. ఇది చూసుకోండి, 36 + 63 ఆన్సర్ 99. ఇది 81 + 18 ఆన్సర్ 99. దీనికి 99. బట్ ఇక్కడ ఏమన్నాడు, డిఫర్ బై 3 అన్నాడు. డిఫర్ బై 3 అంటే 36 కదా, 6 3 అంటే డిఫరెన్స్ 3. సో ఇది మనకు కరెక్ట్ ఆన్సర్. సో మీరు జనరల్ మెథడ్లో వెళ్తే మాత్రం 5 minutes పక్కా. నెక్స్ట్ 31st క్వశ్చన్ చూద్దాం. సాల్వ్ x/3 + y/2 = 15 అండ్ x/3 + y/5 = 9. సో మీకు ఒక్కటే షార్ట్ కట్ ఏంటంటే, మీకు ఇచ్చినటువంటి క్వశ్చన్ పేపర్లో పాలినోమియల్స్, లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 variables, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, ఈ 3 చాప్టర్లు ఆప్షన్స్ ద్వారా ముందుకెళ్ళాలి అంతే ఇంకా. సో ఇదే బండ గుర్తు ఇది. ఇక్కడ మీరు టైం వేస్ట్ చేశారు అంటే ఇంకా మీరు ఎక్కడ పుంజుకోవడానికి అవకాశం ఉండదు. అండ్ రెండోది, సెట్ థియరీ చాప్టర్ నుంచి నేను మీకు వెన్ డయాగ్రామ్స్ చెప్పాను. అసలు ఆ వెన్ డయాగ్రామ్స్ నేను చెప్పిన మెథడ్లోనే ఫాలో అవ్వండి. అడ్డగీతలు నిలువు గీతలు వేసుకొని మీరు వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసుకొని అదంతా చేసుకోవడం చాలా అంటే చాలా తలకాయ నొప్పి. అక్కడ కాంప్లిమెంట్లు ఇస్తాడు, సో చాలా జాగ్రత్తగా ఉండాలి.
సో ఇప్పుడు మనకి లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్ నుంచి క్వశ్చన్ ఇచ్చాడు. సో మనకి షార్ట్ కట్ ఏంది, ఆప్షన్స్ ద్వారా ముందుకెళ్తాం అంతే. సో ఇప్పుడు ఇది ఉంది, ఇది సాల్వ్ చేసుకుంటూ కూర్చుంటాం ఏంది, ఎలిమినేషన్ సబ్స్టిట్యూషన్ మెథడ్ వాటి ద్వారా వెళ్తే అసలు ఇంకేమన్నా ఉందా? సో ఏముండదు ఇంకా. సో కాబట్టి ఆప్షన్స్ ద్వారానే ముందుకెళ్ళాలి. సో ఇక్కడ ఆప్షన్ ఏ చూడండి, 45/3 అంటే 15 వస్తుంది. అసలు 15 ఉంది ఇక్కడ, ఇది పాజిటివ్ నెంబరు. సో ఇది కాదని క్లియర్గా అర్థమవుతుంది. నెక్స్ట్ ఇక్కడ 15 ఉంది, 15 ఉంటే 5 అవుతుంది. ఇక్కడ 5 ప్లస్, సో ఇక్కడ 5 ఉంది, 5/2. సో ఇది ఫ్రాక్షన్ వస్తుంది, బట్ ఫ్రాక్షన్ కాదు. ఆప్షన్ బి కూడా కాదు. నెక్స్ట్ ఆప్షన్ సి చూడండి, x = 15 అంటే ఇక్కడ 5 వస్తుంది. 20 పెట్టినప్పుడు ఇక్కడ 10 వస్తుంది. ఓకే, ఇది సరిపోయింది, ఇది సరిపోయింది. ఇంకా ఇదే పెట్టేనా మరి. నెక్స్ట్ ఆప్షన్ డి కూడా ఉంది కదా, సో అది కూడా సెట్ అవ్వచ్చు. మనకి ఏంటంటే 2 ఈక్వేషన్లో సెట్ అవ్వడం కావాలి మనకి. సో ఇప్పుడు సెకండ్ దాంట్లో కూడా ఒకసారి చూడండి, 15/3 అంటే ఇక్కడ కూడా 5 వస్తుంది, ప్లస్ 10 కాదు, ఇక్కడ డివైడెడ్ బై 5 కాబట్టి 4, 5 + 4 9. సో ఇది సరిపోయింది. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇది మీరు జనరల్ మెథడ్లో వెళ్తే మీకే తెలుసు, ఎలిమినేషన్ సబ్స్టిట్యూషన్ ద్వారా వెళ్తే ఎంత టైం పడుతుందో. ఇది కూడా >4 to 3 minutes పడుతుంది. సో ఇదేంటంటే ఆప్షన్స్ ద్వారానే వెళ్ళాలి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. సో ఇదేంటంటే మీకు ఎంత ఫాస్ట్గా వీలైతే అంత ఫాస్ట్గా ఈ షార్ట్ కట్స్ని అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తున్నాను. సో 1 by 1 మీరు చూడండి, నేను కూడా చేసే పని మీదే ఉంటాను. బాయ్. ఫాస్ట్గా వీలైతే అంత ఫాస్ట్గా ఈ షార్ట్ కట్స్ని అప్లోడ్